మరి ఎవరితో సమాధానం ఇప్పుడు చెప్పండి? ఎవరితో సమాధానం అంటే దేవునికి, తర్వాత చెప్పండి మానవునికి సమాధానం లేదు. మానవుడు దేవునితో సంబంధము కోల్పోయాడు. ఇప్పుడు మానవుణ్ణి తర్వాత దేవుణ్ణి కలపడానికి యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద రాజుగా ఆయన వస్తున్నాడు. ఎవరిని? సాత్వికుడే. నిన్న చదివాం జకర్యా గ్రంథంలో, చెప్పండి, అంటే మలాకి ముందు ఉంటుంది జకర్యా గ్రంథంలో. ఆయన సాత్వికుడై దీనుడై చెప్పండి గాడిద మీద వస్తున్నాడు. ఎందుకు చెప్పండి? సమాధానం పరచడానికి. సమాధానం లేదు కుటుంబంలో, సమాధానం లేదు సంఘాల్లో, సమాధానం లేదు. అసలు దేవునికి మనిషికి సమాధానం లేక ఏవైపోయాడు? పాపం చేత దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. అదే మనము రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చెప్పండి, తాను పాపం చేసినందుకు ఏం చెప్పండి? దేవునికి దూరంగా అయిపోయాడు. రోమపత్రిక 3వ అధ్యాయంలో దూరంగా అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి సమీపించలేక తను దూరంగానే ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసించుతున్నటువంటి ఆ దేవుణ్ణి ఈ మానవుడు ప్రవేశించలేకపోతున్నాడు. దానికి కారణం ఏమిటంటే పాపముతో బంధించబడి దూరంగా వెళ్ళిపోయాడు. దేవుణ్ణి చూడలేక, దేవుని యొక్క వెలుగును చూడలేక, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించలేక, దేవుని ఎద్దుకు చేరలేక, దేవునికి ముఖం చూపించలేక, దేవుని ఎదుట నిలబడలేక, నీతి లేక, నిజాయితీ లేక, యథార్థం లేక, అతనిలో పాపముతో నింపబడి, పాపంతో కట్టబడి దేవుని యొద్దకు వెళ్ళలేక తను లోకంలో పాపం చేత తాను బందీ అయిపోయాడు. ఇప్పుడు ఈ బందైన మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు విమోచించడానికి వచ్చాడు. అందుకే ప్రభువారు చెప్పారు శిష్యులతో, మీరు గ్రామంలోనికి వెళ్ళగానే గాడిద కట్టబడుతుంది. మనం దేంతో కట్టబడ్డాం? సరే, ఈ లోకం దేంతో కట్టబడింది చెప్పండి? ఎవరు? పాపం చేసిన వాడు పాపానికి బానిస అని చెప్పబడింది. మనం గలతీ పత్రికలో మనం చూస్తే ఏ పాపం చేస్తాడో ఆ పాపానికి బానిసైపోతాడు. మనం ఏది ఎక్కువగా పాపాను అలవాటు చేసుకుంటామో దానికి మనం బానిసైపోతాం తప్పనిసరిగా. చెప్పండి. అందుకనే నేను ఇంగ్లీష్లో చాలాసార్లు చెప్తూ ఉంటాం మా స్టూడెంట్స్కి. కానీ మనం ఎక్కడైతే మనము ఆ పాపములోనికి వెళ్ళిపోతామో అక్కడ మనం బెండ్ అయిపోతాం. మనం ఎక్కడైతే మనం పాపం దగ్గర స్పెండ్ చేస్తామో కదండి, వెన్ యూ స్పెండ్ యూ విల్ బెండ్ అని ఉంది. అంటే మనం ఎక్కడైతే పాపము సమయం కొరకు వెయిట్ చేస్తామో అది ఏ పాపమైనా అక్కడ మనము చెప్పండి వంగిపోతాము కదండి, లేకపోతే ఓడిపోతాము, బెండ్ అయిపోతాం. ఏదైనా సరే పాపంలో లోకంలో కలిసిపోయి అక్కడ లోకంలో ఉన్నంతసేపు కూడా ఏమవుద్ది? ఆహ్లాదానికి లేకపోతే సంతోషానికి, లోక సంబంధమైన పాపానికి మనము నుంచొని కూర్చొని అలవాటు పడిన తర్వాత మనంతటా మనమే వాటికి ఏమైపోతామంటే చెప్పండి బెండ్ అయిపోతాం.